వెల్కమ్ టు ట్యాగ్ తెలుగు. మనం ఇప్పుడు ది గ్రేట్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం గారితో ఉన్నాము. ఆయన అడిగి హరిహర వీరమల్లు విశేషాలను తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే ప్రేక్షకులు ఎంతగా హరిహర వీరమల్లు కోసం ఎదురు చూశారో మీరు అంతే ఎదురు చూస్తుంటారు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఈ ఫీలింగ్ మీకు ఎలా ఉంది? ఎందుకంటే ఇప్పుడు ఒక బాహుబలి, ఒక త్రిబుల్ ఆర్ ఈ సినిమాలు తయారైనప్పుడు ఆ హీరోలు ఆ సినిమా అయ్యే వరకు వేరే సినిమాలు చేయలేదు. ఇక్కడ పవర్ స్టార్ గారు ప్రజాసేవలో ఉన్నారు. అక్కడ పనిచేస్తూ ఇక్కడ సినిమాలు చేస్తూ ఆయన ప్యారలల్గా వకీల్ సాబ్, భీమ్లా నాయక్ బ్రో అవుతూ మాతో పాటు ఓజీ సినిమా కూడా చేశారు. వెనకాల ఉస్తాద్ భగత్ సింగ్ కూడా కొద్ది రోజులు చేశారు. అందుకని ఈ సినిమాని ఒకేసారి డేట్లు ఇచ్చినా కూడా చేసే సినిమా కాదు ఇది. మిగతా టైం కూడా సెట్లు గిట్లేసి గ్రాఫిక్స్ అన్నీ ఉన్నాయి సినిమాని. దాంతో చాలా ఓపికగాను చాలా బాగా చేయడానికి కోసం ఇంతకాలం వెయిట్ చేసాం. ఇప్పుడు ఆ సమయం వచ్చింది, సినిమా ఫినిష్ అయింది. సినిమా ప్రమోషన్కి ఇంకా టైం ఉంటే బాగుండు అనుకున్నాం. కానీ ఆ టైం వచ్చినప్పుడు అనుకోకుండా ఏమైందంటే పోయిన సంవత్సరం జూన్ 24 జూన్ 12 24వ సంవత్సరం ఆయన ప్రమాణ స్వీకారం చేశారు డిప్యూటీ సీఎంగా. అదే జూన్ 12వ తారీఖు ఈ సినిమా రిలీజ్ అవుతుందని మేము ఊహించలేదు, ప్లాన్ చేయలేదు. అది ఫిక్స్ అయింది. ఫ్యాన్స్ ఇది పెట్టంగానే రెండు కంపేర్ చేసి పెట్టి షాక్ అయ్యాము. అసలు ఇది న్యాచురల్గా జరిగింది. ఆయన ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశారో ప్రజాసేవ కోసం డిప్యూటీ సీఎంగా, అదే డేట్లో సంవత్సరం తర్వాత హరిహర వీరమల్లు రిలీజ్ అవుతుంది. మేబీ దానికోసం ఇంతకాలం ఈ సినిమా వెయిట్ చేసిందేమో. ఆ శుభముహూర్తం వచ్చింది. ఆ సినిమా పెద్ద హిట్ అవుతుందని అందరూ దీన్ని ఒక పండగలాగా చూస్తారని మేము ఎదురు చూస్తున్నాం. రత్నం గారు ఒక అద్భుతమైన విషయం అయితే చెప్పారు. పవన్ గారికి కలిసి వచ్చిన డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే మళ్ళీ ఈ సినిమా కూడా విడుదల కాబోతుంది. అయితే ఇప్పుడు ఈ సాంగ్స్ అయితే గూస్ బంప్స్. మీకు ఎలా అనిపించింది ఈ సాంగ్స్? మీరు ఫస్ట్ టైం చూసినప్పుడు ఈ సాంగ్ని మీకు ఎలా అనిపించింది? అసలు దీన్ని అది యాదృచ్ఛిగా ఆయన మ్యూజిక్ ఆయన పవన్ కళ్యాణ్ ఎలా క్రియేట్ అయిందంటే ఆయనలో ఉన్న క్యారెక్టర్, ఆయనలో పవర్ని ఉద్దేశం పెట్టుకుని ఆయన మ్యూజిక్ చేశారు. దాని తగ్గట్టు లిరిక్స్ కుదిరాయి. ఈ రెండు కలిసి ఒక ప్రివిజువల్ చేసి సాంగ్ చూడంగానే ఈ ఒక్క సాంగ్ చాలు అనిపించింది. అంత అద్భుతంగా ఈ సాంగ్ వచ్చింది. అందుకనే మేము ఇంతవరకు ఈ సినిమాని ఫస్ట్ టైం ప్రెస్ ముందు రిలీజ్ చేయాలి. ఫస్ట్ ప్రెస్ మీట్ ఈ సినిమాకి ఇది. సో ఆ సినిమా అయిన తర్వాత మన బిజినెస్ కూడా స్టార్ట్ చేయాలని దాంతో ఇవాళ లాంచ్ చేసాం. ఖచ్చితంగా ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అవుతుందని ఎదురు చూస్తాం. పవన్ సారు డిప్యూటీ సీఎం అవ్వడానికి ముందు చూశారు, మీరు అయిన తర్వాత చూశారు. మీకు ఏమన్నా సార్లో డిఫరెన్స్ ఏమైనా కనిపించింది? కాదు, ఇప్పుడు పవన్ గారి గురించి మాట్లాడాలంటే నేను ఈ సినిమా రిలీజ్ అయ్యాక మాట్లాడతాను. ఆయనతోటి 2 దశాబ్దాల పైగా సాన్నిహిత్యం ఉంది. ఆయన ఏంటో, ఆయన ఎటువంటి వ్యక్తియో, ఆయన ఎటువంటి ఇది కాబట్టే మనసులు కలిసాయి. ఆశయాలు, ఉద్దేశాలు అన్నీ ఒకటిగా ఉన్నాయి కాబట్టి ఇంత లాంగ్ జర్నీ చేస్తున్నా. ఇది 3వ సినిమా చేస్తున్నా. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది. ఇంత తర్వాత పార్ట్ 2 కూడా చేస్తాం డెఫినెట్గా. సో ఆయన కూడా పాన్ ఇండియా అనౌన్స్ చేసిన దానివల్ల ఎలా ఉంటుందని యాంగ్జైటీగా ఉన్నారు. ఇప్పుడు కూడా సాంగ్ రిలీజ్ అవుతుంటే, ఈవెంట్ జరుగుతుంటే ఎలా జరుగుతుందని అంత ఇంట్రెస్ట్గా, అంత యాంగ్జైటీ ఇప్పుడు కూడా ఫోన్ చేశారు. సో అంత ఇంట్రెస్ట్గా ఉన్నారు ఆయన ఈ సినిమా మీద. సో ఆయన నమ్మకాన్ని, ఆయన కష్టాన్ని దీన్ని ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారు. మేము కూడా సక్సెస్ అవుతుందని ఎదురు చూస్తున్నాం. మనకు తెలియని ఇంకో విషయం కూడా ఏం రత్నం గారు చెప్పారు. ఇది ఈవెంట్ జరుగుతుంటేనే పవన్ గారు కాల్ చేసి కనుక్కున్నారంట విశేషాల గురించి. సార్, నిధి అగర్వాల్ గురించి చెప్పండి. ఆ అమ్మాయికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే పాపం ఈ సినిమా మొదలయ్యి 5 years అయితే వేరే తెలుగు సినిమా చేయకూడదని మేము బ్లాక్ చేసాం. ఎందుకంటే ఇప్పుడు పవన్ గారు పాలిటిక్స్లో బిజీగా ఉన్నారు. మేము ఖుషి అప్పుడు కూడా అలాగే చేసాం. భూమికకి ఒక్కళ్ళు బిజీగా ఉంటే ఇంకోళ్ళు బిజీగా ఉంటే సినిమా అవ్వదు. అందుకని అవైలబిలిటీ ఓపిక్గా వేరే భాషలో చేసుకున్న ఈ తెలుగులో చేయకుండా ఇప్పుడే ప్రభాస్ సినిమా మమ్మల్ని అడిగి తను కమిట్ అయింది. ఇంతవరకు అమ్మాయి ఓపిక్గా ఈ సినిమా కోసం ఎదురు చూసినందుకు ఈ అమ్మాయికి ఫస్ట్ మీడియా ముఖంగా అమ్మాయికి థ్యాంక్స్ చెప్తున్నాం. నిజంగా పాపం ఎవరికైనా కమర్షియల్గా ఇన్ని సంవత్సరాలు ఉదయం చేసుకుని పనిచేస్తే వాళ్ళకి పేరు, డబ్బులు అన్నీ వస్తాయి. కానీ ఈ సినిమాకి తను సోలో హీరోయిన్ కాబట్టి తను కూడా ఓపికగా ఉంది. ఈ సినిమా సక్సెస్ అవుతుంది, దానికి ఎంతో సంతోషం. అమ్మాయికి
పెద్ద సక్సెస్ మంచి లైఫ్ రావాలని కోరుకుంటాం. మొత్తానికి ఏం రత్నం గారు అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత పవన్ సార్తో అనుబంధము లేకపోతే పవన్ సార్ గురించి ఏదో కొత్త విషయాలు అయితే కంపల్సరీ పంచుకుంటా అంటున్నారు. సార్ ఆల్ ది బెస్ట్ మీకు, పవన్ సార్కి, అందరికీ. థ్యాంక్ యూ.